మీద ఉన్న ముఖ్యులకి తెర వెనుక ఈ సమావేశం గురించి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. 2 కావస్తుంది, అందరికి ఆకలి అవుతుంది, 2 నిమిషాలు ముగిస్తా. ఈరోజు మనం చూస్తున్నట్లయితే నేను ఇది 2వసారి టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్గా చేయడం. మొదటిసారికి ఈసారికి మనం కంపేర్ చేసుకున్నట్టయితే అప్పట్లో ఓన్లీ స్టేట్ వరకే రిస్ట్రిక్ట్ అయిన లీగల్ సెల్ బాడీని పొన్నం అశోక్ గారి నాయకత్వంలో, వారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా స్థాయిలో, క్షేత్ర స్థాయిలో వరకు వెళ్ళింది. ఇది వారి యొక్క ముఖ్య లక్షణం, ఒక నాయకత్వ లక్షణం, నాయకత్వాన్ని నిర్మించడం. ఆ ముఖ్య నాయకత్వ లక్షణం మన పొన్నం అశోక్ గారికి పుట్టుకలోనే ఉంది, మేబీ మన జీన్స్లోనే ఉంది. మనం చూస్తున్నట్లయితే పొన్నం ప్రభాకర్ గారు మనకు ఇప్పుడు మంత్రివర్గంగా పనిచేస్తా ఉన్నారు. పొన్నం రవిచంద్ర గారు సినిమా క్రిటిక్ గా మొన్ననే అవార్డు తీసుకోమన్నారు, గద్దర్ అవార్డు. మన పొన్నం అశోక్ గారు లీగల్ సెల్ స్టేట్ చైర్మన్ గా ఈరోజు మనందరికీ నాయకత్వం వహిస్తా ఉన్నారు. కాబట్టి వారి బ్లడ్ లోనే, వాళ్ళ జీన్స్ లోనే నాయకత్వ లక్షణాలని పుణికి పుచ్చుకున్నారు. మనం ఇట్లా చూసుకున్నట్లయితే టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ కంటే ముందే బార్ అసోసియేషన్, కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా, హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ గా సుప్రీంకోర్టు కూడా వారు 2009 నుంచి 2014 వరకు పనిచేయడం మనందరికి గర్వకారణం. దాదాపు న్యాయశాఖలో అన్ని పదవులను అనుభవించారు సొంత కష్టంతో. మీరు చూస్తున్నట్టయితే మీలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పలకరించే గొప్ప లక్షణం పొన్నం అశోక్ గారికి సొంతం. ఎంతమంది వచ్చినట్టు నేను చూసిన మా సిరిసిల్ల వెంగోడ బార్ అసోసియేషన్ నుంచి వాళ్ళ పేరు పెట్టి ప్రస్తావిస్తుంటే అన్న ఇంతమంది పేర్లను గుర్తుపెట్టుకుంటాడు, అన్నకి ఇంత అది అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయినా. ఇంత బిజీ షెడ్యూల్లో 5 రోజులు ప్రాక్టీస్ చేస్తూ 2 రోజులు మన న్యాయ వ్యవస్థకి ఇస్తూ ఇప్పుడు న్యాయవాదులకు అడుగుతా ఉన్నారు మాకు ఇవి కావాలని చెప్పి. సామాజిక న్యాయానికి ప్రతిరూపం మన కాంగ్రెస్ పార్టీ. దానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే దేశమంతా తిరుగుతున్నారు, వాస్తవానికి మొన్నటి ఎలక్షన్ లో ప్రధాని కావాల్సిన అభ్యర్థి ఓట్ చోరీ అనే ఒక కార్యక్రమం జరగడం వల్ల ఈ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాలేకపోయింది. అయినప్పటికీ కూడా భావి ప్రధానిగా అతను రాహుల్ గాంధీ గారు నిలబడబోతా ఉన్నారు. దానికి టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ గారు ఇక్కడి నుండి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సింఘ్వి గారిని మన ప్రాంతం నుంచి కేటాయించమని కోరడం ఇది వారి యొక్క గొప్ప లక్షణం. అందరికీ మనము న్యాయస్థానంలో వాది ప్రతివాదిగా మన అడ్వకేట్లు అటు ఇటు మనలో ఉంటారు. మన కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్లతో పాటు మిగతా అడ్వకేట్లు కూడా మన అడ్వకేట్లు కాబట్టి అందరితో మనం శత్రుత్వం కాకుండా మనందరం కలయికగా ఉండి రేపటి రోజున పొన్నం అశోక్ గారు ఏ అడుగులు వేసినా కూడా వాళ్ళందరికీ మనం కుడిభుజంగా, మన లీగల్ సెల్ అందరం కుడిభుజంగా మనం ఉందామని మాటిద్దామా? మనందరం కుడిభుజంగా ఉందామా? అందరం చేతిలో పట్టాలి, కుడిభుజంగా ఉందామన్నారు చేతిలో పట్టాలి. మన పొన్నం అశోక్ గారు ఏ స్టెప్ తీసుకున్నా మనందరం కుడిభుజంగా నిలబడతాం. మనందరం అండగా ఉంటాం. మనకు కావాల్సిన వెల్ఫేర్ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇప్పించారు. యాక్సిడెంటల్ కి, ఇన్సూరెన్స్ కి 7 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేయించారు. అదే విధంగా కొంతమందికి అసంతృప్తి ఉంది. పీపీలు ఎవరైతే పీపీలు ఉన్నారో వాళ్ళకు ఖాళీగా పోస్టులో ఎలాంటి కాంపిటీషన్ లేని వాటిలో పీపీలు నింపాలని అందరికీ రిక్వెస్ట్ లీగల్ సెల్ తరఫున. ఇంతటితో చిన్న ఉపన్యాసం ముగిస్తూ అందరికీ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు జగదీష్ గారికి మరియు జగిత్యాల లీగల్ సెల్ చైర్మన్ సలీం గారికి మరియు మిగతా లీగల్ సెల్ చైర్మన్ అందరికీ పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు.